జీవితంలో ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించు. అదే నిన్ను ఎక్కడికైనా, ఎప్పుడైనా విజేతగా నిలబెడుతుంది. బ్రతకడం కోసం రాజీ పడటం కంటే, మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయటమే ఉత్తమం. జీవితంలో మనశ్శాంతిగా బ్రతకాలి అంటే, ఇతరులను ప్రస్తావిస్తూ ఏదీ కూడా ఎక్కువగా తెలుసుకోకూడదు. అలాగే ఎక్కడా కూడా నా సొంతం అనే భావన ఉండకూడదు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలుపెడితే అందరూ మీపై ఆధిపత్యం వహిస్తారు. ఎప్పుడూ కూడా విజయాలకు మూలం నీ మనసు శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ధైర్యంగా ఉండండి. ఇక నువ్వు ఒంటరివి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధమని మర్చిపోకండి. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే ఆదర్శంగా మారుతాం. ఉన్నతంగా ఆలోచించండి. ఎవరిపై కూడా ఆధారపడి ఉండకండి. ఎందుకంటే ఎవరు ఎప్పటి వరకు మన జీవితంలో ఉంటారో ఎవరూ చెప్పలేరు. మీ ఒంట్లో శక్తి ఉన్నంత మేరకు మీ కాళ్ళపై మీరే నిలబడటానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలపై నమ్మకం ఉంచండి. మీ కార్యాల కోసం ఇతరులపై ఎప్పుడూ కూడా ఆధారపడి ఉండకండి. ఇతరులపై నమ్మకమే పెట్టుకోకండి. మీ ఆలోచనల పట్ల, మీ కార్యనిర్వాహాల పట్ల, అలాగే మీ కర్మపైన దృఢమైన నమ్మకంతో ఉండండి. ఇక ఎంతో విశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట కూడా అలాంటి ప్రవర్తనే కనబడుతుంది. అందుకే మన ఆలోచనలు ఎప్పుడూ కూడా మన అదుపులోనే ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి, సహనం అనేది ఎప్పుడూ కూడా చేదుగానే ఉంటుంది. కానీ దాని యొక్క ఫలితం మాత్రం ఎంతో తియ్యగా ఉంటుంది. మీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం అవ్వండి. విజయం అనేది ఎప్పుడూ కూడా ఒక్క రోజులోనే రాదు. కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపిక కూడా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయ శిఖరాలను అధిరోహిస్తారు. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉండేవారే గొప్ప విజయాలను సాధించగలరు. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు అని మర్చిపోకండి. నిన్ను నువ్వు మెచ్చుకోవటానికి ఎప్పుడూ కూడా సందేహించకు. ఎందుకంటే అది నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలవు. మీరు ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతారు. మీరు బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులవుతారు. నిర్ణయం మీదే. ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు అవుతారు. ప్రవర్తన సరిగా ఉంటే జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మనిషికి కొండంత కష్టం ఉన్నా అణువంత ధైర్యం ఉంటే చాలు. జీవితంలో ఎప్పుడూ కూడా భయం అనిపించదు. ఒకరు తమ కష్టాలను మనతో చెప్పుకుంటున్నారు అంటే వాటిని మనం తీరుస్తామని కాదు, వారు మనల్ని నమ్మారని. ఈ సృష్టిలో నమ్మకానికంటే విలువైనది ఏముంది?
మీరే ఆలోచించండి. విద్య, జ్ఞానం, అలాగే సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, అలాగే మానవత్వం లేకుంటే మనిషికి విలువే ఉండదు. గుణం చూసి గౌరవించే రోజులు అప్పటి కాలంలోనే పోయాయి. ఇప్పుడంతా కూడా ధనం చూసి మాత్రమే గుర్తింపు, ఇంకా గౌరవం. జీవితమనే ఈ నాటకంలో మనిషికి ఉండే స్వార్థం అంతా ఇంతా కాదు. చెప్పకుంటే ఒప్పుకోలేనంత. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. ముందు మాట్లాడేది ఒకటి, వెనకల మాట్లాడుకునేది మరొకటి. మన ముందు మన గురించి గొప్పలు, మన వెనక తీసేవి మాత్రం నూతులు. మనం ఎంత మంచి చేసినా మన గురించి మన వెనుక చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంతే ఆరోగ్యంగా, అంతే మనశ్శాంతిగా, అంతే గొప్పగా జీవిస్తారు.